దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి 27:22. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అది అలాగే ఉంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను. అతడు ఇంకనూ మాటలాడుచునుండగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతున్నాను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ప్రియులారా, 3 సందర్భాలు మనం చదువుకున్నాం. మొదటి సందర్భం, ఒక న్యాయాధిపతి ప్రశ్నతో నిలబడ్డాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, వాట్ కెన్ ఐ డూ విత్ హిమ్? ఈయనతో నేనేం చేస్తాను? దానికి ప్రజలు కోరుకున్న మాట, వాణ్ణి సిలువ వేయుము అని. పరలోకము నుండి దేవుడు పలుకుతున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని. ఈ 2 నాకు విచిత్రంగా అనిపించాయి. మొదటి మాట ఏమో, ఒక సామ్రాజ్యం నుంచి ఎంగిలి మెతుకులు వేసినట్లుగా రాజ్యాధికారి అయిన పిలాతు తనే సర్వాధికారి అయినట్లు ఈ యేసును నేనేం చేస్తాను అని అడుగుతున్నాడు. అసలు సర్వాధికారి అయిన దేవుడు ఆయనేమో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని అంటున్నాడు. ఈరోజు ఈ 2 ప్రశ్నలు మన ఎదుట ఉన్నాయి. క్రీస్తనబడిన యేసును నేనేమి చేతును, నేనేం చేస్తాను అని పిలాతు అడిగిన ప్రశ్న మనం కూడా మనం వేసుకుందాం. క్రీస్తనబడిన యేసును నేనేమి చేతును? పరలోకము నుండి తండ్రి చెప్తున్నాడు, ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి అని. ప్రభువేమో నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ఆయన అంటున్నాడు. పరలోకమందు దేవుడేమో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అంటున్నాడు. భూలోకంలో ఉన్న అధికారి ఏమో, ఏం చేస్తాను నేను ఈయనతో? మన ముందు కూడా ఈ ప్రశ్న ఉంది, క్రీస్తనబడిన యేసును నేనేమి చేతును అని అంటే, ఆయన ఏదైనా చేయాలంటే ఆయన విలువ అర్థం అవ్వాలి ఫస్ట్. ఆయన విలువ అర్థం కాని వాళ్ళు ఏం చేయలేరు. ఆయన విలువ
అర్థం కాని వాళ్ళు వారు ఏమీ చేయలేరు. అదే ఇందాక మనం మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనం చూసిన మాట. 17వ అధ్యాయం 7వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి, లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. యేసు ఉన్నప్పుడు, అనగా కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు, యేసుతో పాటు ఇంకొక ఇద్దరు కనపడ్డారు. ఎవరు వాళ్ళిద్దరు? పైన మనం చదివితే 4వ వచనం చివరి భాగంలో మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు. ఎవరెవరు కనపడ్డారంటే మోషే, ఏలియా. ఇది మనకేం తెలియజేస్తుందంటే, మోషే అంటే ధర్మశాస్త్రం, ఏలియా అంటే ప్రవక్త. ధర్మశాస్త్రం ఒక ప్రక్క ఉంది, యేసు ప్రభు మధ్యలో ఉన్నాడు, మరొక ప్రక్క ప్రవక్తలు ఉన్నారు. లా, రిడీమర్ అండ్ ప్రాఫిట్స్. ధర్మశాస్త్రం, యేసు, ప్రవక్తలు. ఈ ముగ్గురు ఒకే స్థాయిలో ఉన్నట్టుగా మత్తులో ఉన్న కళ్ళకు, మూసుకొని పోయిన కళ్ళకు కనబడుతున్నారు. 8వ వచనానికి వస్తే, వారు కన్నులెత్తి చూడగా, అంటే అప్పుడు దాకా వాళ్ళ కళ్ళు మూసుకుపోయాయి, వాళ్ళ కళ్ళు దించబడ్డాయి. కన్నులెత్తి చూడగా ఏం కనపడ్డారు వాళ్ళకి? యేసు తప్ప మరెవరు కనబడలేదు. కాబట్టి ఆరాధన కొరకు చేరి వచ్చిన వాళ్ళల్లో కళ్ళు మూసుకొని పోయి ఉంటే వాళ్ళకి ప్రసంగీకుడు కనపడతాడు, ఇంట్లో కూర గుర్తొస్తుంది, అన్నం కొండ గుర్తొస్తుంది, ఈరోజు ఏం తిన్నామో గుర్తొస్తుంది, ఇంటికి వెళ్ళాక ఏం వండుకున్నామో గుర్తొస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి. కళ్ళు దించిన వాళ్ళకి, కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి. కన్నులు ఎత్తిన వారికి ఒకటే కనపడుతుంది. ఏంటది? యేసు తప్ప మరెవరు కనపడలా. ప్రశ్న ఏంటంటే, నీకెవరు కనపడుతున్నారు? ఇప్పుడు నీకెవరు కనపడుతున్నారు? అదే ప్రశ్న. ఈ యేసును నేనేమి చేతును అని కేక వేశాడు ఎవరు? పిలాతు. విలువ తెలియని వారు, కళ్ళు మూసుకొని పోయిన వారు, గుడ్డితనంలో ఉన్న వాళ్ళు ఏమన్నారు? సిలువేయండి, సిలువేయండి అని కేక వేశారు. అయితే యోహాను సువార్తలో మనం చూసాం కదా, యేసు ఒక్కడే మిగిలాను. మొదటి సందర్భంలో ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఉన్నారు, మంచిదే, యేసుతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఉంది యేసుతో సమంగా ఉండటానికి కాదు, యేసును చూపించడానికి. ధర్మశాస్త్ర సారాంశమైన ఎవరు? యేసు ప్రభువే. ధర్మశాస్త్రంలో బలులు కానీ, ధర్మశాస్త్రంలో పండుగలు కానీ, ధర్మశాస్త్రంలో ఆచారాలు కానీ, ఇవన్నీ ఎవరిని సూచిస్తున్నాయి? యేసు ప్రభుని. యేసు ప్రభు లూకా సువార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి మార్గంలో నడిచే వాళ్ళతో ఆయన ఇలాగంటాడు కదా, ధర్మశాస్త్రమును ప్రవక్తలను నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్న సంగతి మీరు ఎరగరా? లా అండ్ ప్రాఫిట్స్ బోత్ టెస్టిఫై అబౌట్ మీ. నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఆ మూడు సమానం కాదు. అందుకే యేసు ఒక్కడే మిగిలాడు, యేసు మాత్రమే కనపడ్డాడు. ఇదేనండి ఆరాధన అంటే. ఆరాధన అంటే ఉదయం లేచిన తర్వాత నేనేం తిన్నాను, ఇంటికి వెళ్ళాక ఏం వండుకోవాలి, ఆ తర్వాత ఏ ఊరికి వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచించేది కాదు ఆరాధన. ఆరాధన అంటే యేసు తప్ప మరెవరూ కనపడలేదు. రెండవది, ఆరాధన అంటే యేసు ఒక్కడే మిగిలేను, ఆయన మాత్రమే మిగిలేది. అక్కడ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసు ఒక్కడే మిగిలేను అంటే అవతల ప్రక్క రాళ్ళు చేత పట్టుకొని ఉన్న మతం కనపడుతుంది, మదించిన మతం కనపడుతుంది. రాళ్ళు చేతిలో పట్టుకున్నారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపాలనుకున్నారు. ప్రభు అడ్డం పడ్డాడు. ఒకవేళ రాళ్ళు పెట్టి కొట్టాలంటే మొదటరా ఎవరేయాలి?
నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అని ప్రపంచానికి సవాలు విసరగలిగిన యేసు ప్రభు ఒక్కడే రాయి వేయటానికి మిగలాలి. కానీ ఎవరూ కనపడలేదు. యేసు ఒక్కడే మిగిలాను. ఆయన ఆ రోజు ఒక్కడే మిగలకపోతే ఈరోజు మనం మిగిలేవాళ్ళం కాదు. అయితే ఈ యేసును ఏం చేస్తావు? ఆరాధిస్తావా? నోరు మూసుకుంటావా? నిద్రపోతావా? అది నీ ఇష్టం. కానీ ఒక మాట, నువ్వు ఏం చేస్తావో అనేది నీ నిత్యత్వాన్ని నిర్దేశిస్తుంది. ఒకే ఒక మాట చదివి ఆరాధనలోనికి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 28 చదువుతున్నాను. హెబ్రీ 10:28. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల, జాగ్రత్తగా వినండి ఆ పదం, ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద ఏంటండి కనికరింపకుండా వాని ఏం చేస్తారు? ఎందుకు? ఇప్పుడే కదా చదివాం మనం. మోషే ధర్మశాస్త్రమును మీరిన ఎడల కాదు, జస్ట్ నిరాకరిస్తే, నెగ్లెక్ట్ చేస్తే, ఏముందలే అని అనుకుంటేనే 2-3 సాక్షులు పెడతాం, చావగొట్టడం. ఉందా? మీ బైబిల్లో కూడా ఉందా మాట? మళ్ళీ చదవండి. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాని చంపించుదురు. 29. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు, చదవండి ఆ మాట అందరూ, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడునని మీకు తోచును. మోషే ధర్మశాస్త్రాన్ని ఒకడు నిరాకరిస్తేనే వదిలిపెట్టలేదు. దేవుని కుమారుని పాదాలతో త్రొక్కి ఆయన రక్తాన్ని లెక్కలేనిదిగా ఎంచితే మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన వాడికే దిక్కు లేదు. అయితే దేవుని కుమారునే ఏకంగా పాదాలతో తొక్కి ఆ రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచేవాడు ఎక్కడికి వెళ్తాడో పత్రిక రాసిన ఆయనకి అర్థం కాల. ప్రశ్న, క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతను? ఆరాధిస్తావా? నిద్రపోతావా? మత్తుగా ఉంటావా? నీ ఇష్టం. బట్ జ్ఞాపకం ఉంచుకో, నీ వైఖరి నిర్దేశిస్తుంది నిత్యత్వాన్ని. క్రీస్తు పట్ల నువ్వు ఎలా వ్యవహరిస్తావో అనేది నిర్దేశిస్తుంది క్రీస్తు పట్ల నీ వైఖరి. క్రీస్తు అనబడిన యేసును ఏమి చేతను? ప్రభు అన్నాడు, ఇదిగో నా శరీరం, నా రక్తం, దిస్ ఈజ్ మై బ్లడ్ అండ్ మై బాడీ, రిమెంబర్, డూ ఇట్. దీన్ని నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దీన్ని చేయండి అని చెప్పాడు. కాబట్టి ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. ప్రభు ఎంత గొప్పవాడంటే, కొన్ని పర్యాయాలు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నోరు తెరవకపోతే మీరు ప్రభు బలలో పాలు పంపులు పొందొద్దని. ఏ అధికారం బట్టి చెప్తున్నానో తెలుసా? జాగ్రత్తగా వినండి. ప్రతి క్లాస్ టీచరు పిల్లల్ని పరీక్ష రాయడానికి సిద్ధపరుస్తాడు. ప్రతి ఇన్విజిలేటరు పిల్లలు పరీక్ష రాసి పేపర్ ఇచ్చేలాగా చూస్తాడు. దాన్ని ఇవాల్యుయేట్ చేసేది ఎవరు? పేపర్లు దిద్దేది ఎవరండి? ఇవాల్యుయేటర్, పేపర్లు దిద్దేవాళ్ళు. టీచర్ పని ఏంటి? పరీక్ష కొరకు సిద్ధపరచడం. ఇన్విజిలేటర్ పని ఏంటి? ప్రతివాడు పేపర్ ఇచ్చేలాగా చూడటం.
అది సరిగా ఉందో లేదో డిసైడ్ చేసేది ఎవరు? ఒక ఆత్మీయ నాయకుని పని ఏంటి? అందరూ ఆరాధించేలాగా చూడటం, అందరూ పాలు పొందేలాగా చూడటం. కానీ అది ఎలాగుందో డిసైడ్ చేయటం అది నా పని కాదు. ఎవరి పని? అది ఆయన పని. పేపర్ ఇవ్వలేదా? నాకు ఉత్తరవాదులు. పేపర్ సరిగ్గా లేదా? ఆయనకు ఉత్తరవాదులు. జాగ్రత్త. ఆరాధించలేదా? యు ఆర్ అకౌంటబుల్ టు మీ. పేపర్ సరిగ్గా లేదా? యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్. అన్యాజ్ఞ తీసుకొచ్చారు. అది మోషే డిసైడ్ చేయలేదు, కానీ ఎవరు డిసైడ్ చేశాడు? దేవుడు. ఏమైపోయారు వాళ్ళిద్దరూ? చచ్చిపోయారు. కాబట్టి ఆరాధన అనేది ఆషామాషి కార్యక్రమం కాదు. దాంట్లో ఎన్ని రకాల అనుభూతులు ఉన్నాయో ఆల్రెడీ పోయిన వారం మీ ముందు పెట్టాను నేను. కాబట్టి ఆరాధిద్దాం. అందులో భయం ఉండాలి, సంతోషం ఉండాలి, విరిగి నలిగిన మనసు ఉండాలి, పశ్చాత్తాపం ఉండాలి, కన్నీళ్లు రావాలి. ఇవన్నీ కలిస్తేనే ఆరాధన. ఊరికే బిగుసుకుపోయి అమ్మో భయపడి చచ్చిపోతానేమో, ఎందుకు వచ్చినరా బాధరా బాబు అని ఏదో కష్టంగా కూర్చోవడం, దట్ ఈజ్ నాట్ వర్షిప్. లోపల స్వేచ్ఛ, స్వతంత్రం ఉండాలి. అందుకే చాలా క్లుప్త సందేశంతో నేను ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. స్తోత్రాలు చెల్లిద్దాం.